మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు హనుమత్ జయంతి, అలాగే ఒంటిమిట్టలో సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఇప్పుడు ఒంటిమిట్టలోనే ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర మంత్రి భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లు పెడతాం. సుపరిణామం. మంచి రోజున అమరావతి అజరామరం అవుతుంది. ఇవాళతో అమరావతికి ఏమి కష్టాలు బాలారిష్టాలు లేవు. కానీ కేవలం అమరావతి అనే దేవతల రాజధానినో, శాతవాహనుల రాజధానో, ఇక్ష్వాకుల రాజధానో, తదుపరి కోటవంశీయుల రాజధానిగా బాసిల్లిందనో, గౌతమ్ బుద్ధుడు నడయాడాడనో, వర్ధమానుడు సంచరించిన ప్రాంతమనో, మత సమ్మేళనానికి కేంద్రమనో, విదేశీ విద్యార్థులకు విద్యనందించిన ప్రాంతమనో అమరావతి గురించి చదివాం. చిట్ట చివరిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1813 వరకు రాజధానిగా చేసుకుని అమరావతిని పరిపాలించాడు. ఆ తర్వాత కాలగమనంలో రాచరికాలు పోయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రభుత్వాలు ఏర్పడినాయి. 53లో కర్నూలు వెళ్ళాం, 56లో హైదరాబాద్ వెళ్ళాం. ఆ రోజు బూర్గుల రామకృష్ణరావు గారు రాజీనామా చేసి మరి సమైక్య రాష్ట్రంలో ఏర్పడటానికి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. తర్వాత మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం విభజనకు గురై ఆ రోజున అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజిస్తే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఇవ్వండి, ఈ రాష్ట్రం నష్టపోద్దని చెప్తే ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు నవ్విన పరిస్థితి. అధికార పార్టీ ఆ రోజు ఉన్నది కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తర్వాత 200 సంవత్సరాల తర్వాత అమరావతిని మళ్ళీ రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, రాష్ట్రాల రాజధానిని రాష్ట్రమే నిర్ణయించుకోవాలి, కేంద్రం నిర్ణయిస్తుందని. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయించాడు అమరావతి రాజధాని. నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఆ రోజున నువ్వు అమరావతి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పి నువ్వు మాట మార్చి, నువ్వు మాటను తిప్పి, నువ్వు మారేవని అందరూ మారాలనుకుంటాం సహేతుకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి గత వైభవం ఎంతో ఘనకీర్తి కలిగిన అమరావతిని మళ్ళీ రాష్ట్రానికి రాజధాని చేసే అవకాశం వస్తే, ఆయన రాజధానికి చేస్తే నువ్వు అడుగున అడ్డపడింది వాస్తవం కాదా? నువ్వు ఎన్ని కఠోరమైన ప్రయత్నాలు, నీ ముఖ్యమంత్రి పదవిని, సభానాయకుడిగా నీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 150 సీట్లు వచ్చి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నా కూడా మ్యాజిక్ ఫిగర్ కన్నా నీకు ఆ రోజు ఎక్కువ రాష్ట్ర ప్రజలు ఇస్తే నువ్వు చేసిన పనికిమాల పనుల వల్ల, అమరావతిని కదిపిద్దాం అనుకోవడం వల్ల, నువ్వు అమరావతిని మారుద్దామని నువ్వు చేయని ప్రయత్నం లేదు. అది జ్యుడిషియల్గా కానీ మామూలుగా కానీ ప్రజల్ని బాధ పెట్టి, రైతులు ఉసురు పోసుకుని ఒకటంటిగా ఇట్ట మాట్లాడకపోతే చాలాసేపు పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి, మీరు అమరావతిని సర్వనాశనం చేద్దామని ట్రై చేసిన అమరావతి పంచారామాల్లో శైవక్షేత్రం, అది అమరావతి ప్రాశస్యం అట్లాంటిది. నువ్వు చరిత్ర చదువుకో, అమరావతి గొప్పతనం జరుగుతుంది. అమరావతిని నువ్వు ఇంచు కూడా కదపలేకపోయావు. ఆఖరికి చివరికి ఈరోజు నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దీన్ని స్వాగతించి రాజధాని ఒకటే ఉండాలనే ఉద్దేశంతో, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉందా అంటావు, అసలు దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రాలకు లేదంటావు. కేంద్రం కూడా రాజధాని విషయంలో పాత్ర లేదని ఎఫిడవిట్ ఇచ్చిందంటావు నేను ప్రెస్ మీట్లో. నీకు చరిత్ర తెలీదు. ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. పోనీ నువ్వే దేశం అన్న చెబితే దానికే రాజధానులు ఉన్నాయి. నువ్వే చెప్పావు సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు ఉన్నాయని. ఆ రోజు నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశం అనుకుని 3 రాజధానులు పెడదాం అనుకున్నావా? లేకపోతే లోటు బడ్జెట్ ఉందని నీకు తెలియదా? అసలు నీకు చరిత్ర తెలియదా? తెలియకుండానే మాడతావు కూడా నాకు అర్థం కావట్లా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పేది మావి గన్నుని పెట్టాలంట. ఈ మావి గన్ను ఏదో అది బాధాకరం, కానీ భాషా ప్రయోగంలో మాట్లాడకూడదని సంస్కారం అడ్డొస్తుంది తప్ప, ఇది మావి గన్ను అంటే మచిలీపట్నం ఏంటి, విజయవాడ, గుంటూరుని అసలు VCTM ఉడా నుంచి కాపీ చేశాడో, లేకపోతే ఆయన సలహాదారులు చెప్పారో, లేకపోతే ఆయన ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకునే ఒక నాయకుడు చెప్పాడో, లేకపోతే ఒక స్ట్రీట్ స్మార్ట్ అనే నమ్ముతాడు అతను చెప్పాడో నాకు తెలియదు. కానీ ఈ మావి గన్ను అంటే అసలు ఎవడన్నా దీంట్లో మళ్ళీ పైపెచ్చి అక్కడితో ఆపకుండా మావి గన్నులో గన్ను ఉందని మీకు అభ్యంతరం అయితే వేరే పేరు పెట్టుకోండి అంట. అసలు రివాల్వర్ కనుక్కున్న శామ్యూల్ కోల్డే రివాల్వర్ని చాలామంది చంపడానికి అన్యాయంగా, అంటే గన్ అనేది పోలీసుల చేతిలో ఉండాలి తప్ప
ఎవరి చేతిలో పడితే ఆ చేతిలో ఉంటే చాలామందిని చంపారు. నేను కనుక్కున్న రివాల్వర్, నేను తప్పు చేశాను పశ్చాత్తాపడ్డాడు శామ్యూల్ కోల్డ్ కూడా. కావాలంటే చరిత్ర తెలుసుకో. నేను పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కనుక్కుంటే బాగుండేదని శామ్యూల్ కోల్డ్ ఫీల్ అయిన పరిస్థితి. నువ్వు ఎంతసేపు గన్ 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 ఇదేం గోలో నాకైతే అర్థం కాని పరిస్థితి. అలాగే రాష్ట్ర రాజధాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటాక లేదంటావు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటాక ఎస్ లేదు, కానీ ఎప్పుడుంది? కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎవరు చేసుకుంటారు? పార్లమెంటరీ డెమోక్రసీలో కేంద్రంగా ఎవరు తీసుకుంటారు నిర్ణయం? అందుకే కేంద్రం జోక్యం చేసుకుంది. అప్పర్ హౌస్లో, లోయర్ హౌస్లో బిల్లులు పెడుతున్నారు. ఈ రోజుతో అమరావతి ఇక నువ్వు ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో. ఇవాళ లోకేష్ బాబు అక్కడికి వెళ్ళి, ఆయన మంత్రి గారు అక్కడ ఉండి రాజ్యసభలో వీక్షకుల గ్యాలరీ నుంచి చూస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉన్న చిత్తశుద్ధి. అలాగే అన్ని పార్టీలు ఆల్ ఓవర్ ద నేషన్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని పార్టీలు సమర్థించిన అమరావతి బిల్లుని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం లేని దేశాల నుంచి యూకే రాజ్యాంగాన్ని మరికొన్నిటిని సమీకరించి సమీక్ష చేసి మేధోమథనం చేసి ఆ రోజు ఉన్న టీంలో వాళ్ళందరూ అన్నీ వెరిఫై చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేద్కర్ అయితే 1952లో, నీకు హిస్టరీ తెలియదేమో ఒకసారి చెక్ చేసుకో, 52లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ యాక్ట్ బిల్ని అంబేద్కర్ ప్రవేశపెట్టాడు లోక్సభలో మంత్రిగా. కానీ రాజ్యాంగంలో రాజీనామా చేయమని ఎక్కడా లేదు, కానీ లోక్సభలో ఆ బిల్లు వీగిపోయింది. దాంట్లో హిందూ యాక్ట్ బిల్లులో ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కిస్తే బాగుంటుంది అనేది కూడా ఒక పాయింట్ ఉంది. కానీ ఆయన లోక్సభలో బిల్లు వీగిపోతే ఆనాటి ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయొద్దంటే సాంప్రదాయాన్ని సెట్ చేశాడు మహానుభావుడు. రాజ్యాంగం రాసిన అంబేద్కరే రాజీనామా చేశాడు. రాజ్యాంగంలో లేదు, అది సాంప్రదాయం. అది లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు చేయలే ట్రైన్ యాక్సిడెంట్. నువ్వు అట్టగా మాట్లాడేటట్టున్నావు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు యాక్సిడెంట్ జరిగింది, నేను దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను. మహానుభావులు సెట్ చేసిన సాంప్రదాయాల్ని కాలరాచింది నిజం కాదా అని మీ ద్వారా అడుగుతున్నా. అలాగే 1952లో అంబేద్కర్ గారు పెట్టిన బిల్లుని లోక్సభ రిజెక్ట్ చేస్తే దాదాపు 33 సంవత్సరాలు ఆ రోజు రాష్ట్రాలు ఎన్నో, ఇవాళ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రోజు ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయని ఆలోచన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఆ ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లలకు కల్పిస్తే 80 తర్వాత పెళ్ళైన వాళ్ళకి నువ్వు దాన్ని కూడా పాటించవు. నువ్వు నీ చెల్లికి ఆస్తి ఇచ్చావని అడుగుతున్నా. 80 తర్వాతే షర్మిల గారు మ్యారేజ్ అయింది. మీరు రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తున్నారా అని అడుగుతున్నా. మీరు రాజ్యాంగాన్ని అమలు చేయరు. చట్టాన్ని ఎన్టీ రామారావు గారు చేసిన చట్టం ముఖ్యమంత్రికైనా, మాజీ ముఖ్యమంత్రికైనా, సిటిజన్కైనా, ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, సామాన్య వ్యక్తులకైనా రూల్ పొజిషన్ ఒకటే ఉంటుంది. నువ్వు దాన్ని గౌరవించవు. అలాగే చట్టసభల్లో భాగమైన కౌన్సిల్ని పిలవమంటావు. మరి మీరు ఆ రోజున ఇదే అమరావతి కోసం నువ్వు 3 రాజధాని బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే సభానాయకుడికి ఇదే అమరావతిలో ప్రవేశపెట్టి ఆ రోజున కౌన్సిల్ని ఎందుకు రద్దు చేద్దన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. అంటే నీకు కావాల్సినప్పుడు ఒక నీతి, నీకు అక్కర్లేనప్పుడు ఒక నీతి. ఈ ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనించరా? కనీస విజ్ఞానకులైన ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉంటే నువ్వు కనీసం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు అది మానేసి ఈ మావిగన్నని ఈ పేర్లే అసలు అంటే వికృతమైన భాష, వికృతమైన పదాల ప్రయోగం సబబుగా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కౌన్సిల్ని ఆ రోజు రద్దు చేద్దామన్న కౌన్సిల్ నీకు ఇవాళ ఎందుకు ముద్దయింది అంటే నీకు ఏది పడితే అది నువ్వు చేస్తావా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు గత ప్రామాణికాలు పాటించవా? రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించాలన్న కనీస సంగీత జ్ఞానం లేదా? లేదు. సాంప్రదాయాలు ఎవరైతే మహానుభావులు, పెద్దలు, రాజకీయ నాయకులు కానీ మంచివాళ్ళు ఈ దేశంలో వాళ్ళు ప్రవేశపెట్టి పాటించాల్సిన అవసరం, ఆ విఘ్నత నీకు లేదు. అలాగే అసెంబ్లీలో
నువ్వు మార్చే అవకాశం ఉండకూడదనే మళ్ళీ వాళ్ళు చేస్తే మేము చట్టం చేయమంటున్నావు. అంటే ఇంకా అమరావతిని ఇంకా వ్యతిరేకిస్తే ఆ 11 సీట్లు కాదు, రాజకీయాల్లో పార్టీలు అన్యాయం చేస్తేనో అభిప్రాయ భేదాలు వస్తేనో భిన్నాభిప్రాయాలతో పార్టీ మారిన నాయకులను చూసాం. కానీ నువ్వు ఇలాగే నీ వైఖరి కొనసాగితే కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం వెళ్ళిపోయిన పరిస్థితి, నీ పార్టీ నుంచి కార్యకర్తలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందనే నిజాన్ని నువ్వు గ్రహిస్తే మంచిదని మీకు హితవు పలుకుతున్నావు. నువ్వు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చినప్పుడు నేను తీర్మానం నువ్వు చేస్తావనే అనుమానం కూడా కల్లో కూడా ఉండకూడదు, అమరావతిని ఇంచు కూడా కదలకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి స్పెషల్ సెషన్ 6వ సెషన్ 16 శాసనసభలో 6th సెషన్ దీనికోసం ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి నిన్న లోక్సభలో అన్ని పార్టీలు ఓటేస్తే నీ పార్టీకి ఉన్న 4 పార్లమెంటు సభ్యులు లోక్సభ సభ్యులు పార్లమెంట్కి వెళ్తున్నారు. ఆ 4 లోక్సభ సభ్యులు వాకౌట్ చేయటం ఈ ప్రజలు గమనించరా? నువ్వు 5 ఎంపీలతో రాజీనామా చేపించి ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నట్టు ఆడిన నాటకాన్ని కూడా ప్రజలు గమనించారు. నువ్వు తర్వాత దాని గురించి మాట్లాడలా. అలాగే అమరావతిలో ఇంకా అమరావతి మార్చలేకపోతున్నావు. నేను 5 సంవత్సరాలు దీన్ని మార్చడమే ధ్యేయంగా పనిచేశా, కానీ ఇంచు కూడా మార్చలేకపోతున్నావు అనే బాధ దుగ్ధ మీలో అసహనం ప్రస్ఫుటంగా కనపడుతుంది ప్రెస్ మీట్లో చూస్తే. కానీ అమరావతిని మార్చలేమనే బాధతోనే ఇన్బ్యాలెన్స్గా మాట్లాడుతున్నామని కూడా నేను భావిస్తున్నా. రాజ్యానికి ఒక సామెత ఉంటుంది, రాజ్యం గురించి రాచరికంలో చక్రవర్తులు కన్నా తర్వాత రాచరికం వస్తే రాజ్యం మీద రాజుకుని మించిన రాజ్యభక్తుడు ఉండడు అనేది సామెత. కానీ మంత్రి అంటాడు నేను కూడా అంతే అంటాడు. కానీ యుద్ధం జరిగినాక ఒక రాజ్యాన్ని ఇంకో రాజు గెలుచుకున్నాక అక్కడ పరిస్థితులు కానీ ట్యాక్స్ కలెక్షన్ కానీ ఏమీ తెలియదు కాబట్టి అదే మంత్రులు కొనసాగించిన సందర్భాలు మనం చరిత్రలో చదివాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నీతో పాటు నా తల్లి నేను కలిసి పార్టీ పెడుతున్నామని ఆవిడ గౌరవ అధ్యక్షులుగా పెట్టి నువ్వు పార్టీ అధ్యక్షుడిగా పెట్టి ఆవిడ పులివెందుల శాసనసభ్యురాలుగా గెలిచి తర్వాత నువ్వు కడప పార్లమెంటు గెలిచి మేమిద్దరంతో మొదలైన ఈ పార్టీ అని చెప్పి నువ్వు కనీసం ఈ రాష్ట్రంలో అమ్మ రాజీనామా అనే దాసనారాయణ గారి సినిమాని ఎప్పుడు మా చిన్నప్పుడు చూసాం. అదే నీ తల్లితో నువ్వు రాజీనామా ప్లేనరీ మీటింగ్ జరుగుతుంటే 2-3 లక్షల మంది జనాన్ని సమీకరించిన మీటింగ్లో నీ తల్లితో రాజీనామా చేయించినప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది అనేది కనీసం అది కూడా ఆలోచించలేకపోయావు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే సాగుత. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీకు తల్లి అన్న గౌరవం లేకపోవడం చాలా బాధ. మన భూమి మీదకి రావడానికి కారణం మన తల్లిదండ్రులే. ఎన్నో ఈక్వేషన్లు కలిస్తే కానీ మనం ఈ భూమి మీదకి రాలా. అలాంటి తల్లిని అవమానించావు. ఆవిడ అలాగే 3000 కిలోమీటర్లు నీకోసం పాదయాత్ర చేసి నువ్వు 16 మాసాలు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని నడిపి నీ తల్లికి చెల్లి 3000 కిలోమీటర్లు నడిస్తే ఆవిడని అన్ని నియోజకవర్గాల్లో తిప్పుకుని చాలామంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలకు ఎలక్ట్ అయిన కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా చెబుతున్నారు. మరి ఆవిడ నువ్వు ఎందుకు ప్రచారానికి పిలిచావు షర్మిల గారిని అని అడుగుతున్నా. ఆవిడకి అన్యాయం చేసి ఆఖరికి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినానికి లెక్కలేదు. తల్లి రాజీనామా చేయించావు, వాళ్ళ ఆత్మక్షోభ గురి చేసావు. నువ్వు ఇంట గెలిచి రచ్చగలవమనే తెలుగు సామెత. నువ్వు ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అలాగే మీరు ఆలోచించాల్సింది, ఎవరన్నా పదవి ఇస్తే 2 లక్షల మంది ముందు ప్రమాణ స్వీకారం చేస్తాం, కానీ పదవి తీసేస్తే నాయన నీ దగ్గరే చూసాం మొట్టమొదటిసారిగా రాజ్యం మీద రాజభక్తుడు చెప్తా నేను డివేట్ అయ్యా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు 2014లో నీకు 67 సీట్లు వస్తే 2019లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు నీ భార్య ఎలా కోరుకున్నారో, మీ సతీమణి ఎలా కోరుకున్నారో, అలాగే నీ తల్లి వైఎస్ విజయం గారు కానీ షర్మిల గారు కానీ అంతే స్థాయిలో కోరుకోకపోతే వాళ్ళు అలా పనిచేయరు. ఒకటి, ఎవరైనా విభేదించవచ్చు, నీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పి నేను ఎన్నికల ముందే చెప్పా. దానికి ప్రధానమైన కారణం అన్నదమ్ములకో అక్క చెల్లెళ్ళకో నచ్చపోవటం ఉంటుంది, కానీ కన్న తల్లికి మనం ఎలాంటి వాళ్ళమైనా నచ్చుతాం. అలాంటిది కన్న తల్లికి కూడా జగన్మోహన్ రెడ్డి నచ్చలేదంటే ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాదని చెప్పా. అలాగే చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేద్దాం అనుకున్నావు, అది ఫెయిల్ అయ్యావు. అలాగే రాజ్యం మీద రాజభక్తి లాగానే ఇతను
వాళ్ళిద్దరూ కూడా ఎంత బలంగా కోరుకున్నారో 2019లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఎంత కోరుకున్నారో వాళ్ళే 2024 ఎన్నికలకు వచ్చేపాటికి ఈ అమరావతిని మార్చడం కానీ ఇతను చేసిన అనాలోచిత నిర్ణయాలు కానీ 1 కాదు 2 కాదు, అది రిషికొండ ప్యాలెస్ కానీ మెడికల్ కాలేజీ పెడతాం వదిలేయటం, అన్నీ అరా కొరగా మార్చేయటం, అభివృద్ధిలో సగంలోని పనులు ఆపేయటం, రాజధాని మారుద్దామని ఆలోచన చేయటం, ప్రజావేదికను కోల్చడం, ఇవన్నీ చూసి విసిగి వేసారి 2024కి వచ్చేపాటికి అదే వైఎస్ విజయమ్మ గారు, అదే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుండని కోరుకున్నారని నేను బలంగా నమ్ముతున్నా, నో డౌట్ వ్యక్తిగతంగా. అలాగే నువ్వు ఇలాగే రాజధాని మీద స్టాండ్ తీసుకుంటే బల్లలు కొట్టి ఆ రోజున 151 మంది శాసనసభ్యులు 3 రాజధానులు చేస్తున్నామంటే మీ ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు నలుగురు, ముగ్గురేమో గెలిచిన శాసనసభ్యులు, ఓడిపోయిన నేను వ్యతిరేకించాం, మిగతా వాళ్ళు బల్లలు కొట్టారు. అలాగే అసెంబ్లీలో 151 మంది బల్లలు కొట్టారు నీతో సహా. వాళ్ళందరిలో ఇప్పుడు సభలో 11 మంది వచ్చారు, 4 కొత్త వాళ్ళు వచ్చారు, ఒక 7 నీతో సహా పాతాళ్ళు వచ్చారు. అంటే ప్రజా తీర్పు ఎలా ఉందో గ్రహించకపోతే అది మీ చాయిసే. ఇంకా వాళ్ళందరినీ ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెట్టినా మీరు ఇంకా ఇలాగే మాడితే కాంగ్రెస్కి ఎలా కార్యకర్తలు దూరం అయ్యారో, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎలా మారిపోయారో, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయ పార్టీ నుంచి కార్యకర్తలు కూడా దూరం అయిన సందర్భాలు ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు జరిగినాయి. అది ఇదే స్టాండ్లో వైఎస్ఆర్సీపీని మీరు నడిపితే అదే పరిస్థితి మీకు వచ్చే పరిస్థితి ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేం అనే సామెత జగన్మోహన్ రెడ్డికి ముమ్మాటికి సరిపోతుంది. మీరు ఆడేది నాటకం కదా. ప్రతిపక్ష హోదా ఎప్పుడు వస్తుందో, ఎంతమంది వస్తుందో అనే రూల్ పొజిషన్ మీకు తెలియదా? తెలిసి నాటకం మీరు ఆడలేదా? మీరు నిన్న చంద్రబాబు నాయుడు గారు నాటకం ఆడతారు, ముమ్మాటికి నాటకం ఆడేది మీరు. 10% సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదని మీకు పూర్తిగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే అంతకుముందు తెలవకపోయినా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దాం అనుకున్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తే ఈ ప్రతిపక్ష హోదా పోద్దని లెక్కలేసి నువ్వు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీసుకున్న మాట వాస్తవం కదా. అంటే ఆ రోజున చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దాం అనుకున్నప్పుడు మీకు తెలిసిన రూల్ పొజిషను, మీకు 10 సీట్లు రాకుండా 11 సీట్లకు పరిమితం అయినప్పుడు మాత్రం రూల్ పొజిషన్ గుర్తులేనట్టు నాటకం ఆడటం నిద్ర నటించడం కాదా అని అడుగుతున్నా. అలాగే మళ్ళీ ఇప్పుడు ఇంకోటి, చంద్రబాబు గారు క్యాపిటల్ పెట్టాడు, కైలాండ్ స్నిగ్ధర్ అనే బుక్ రాశారు. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటరీలో సాంప్రదాయాలు చట్టాలని ఆ బుక్ రాశారు. 3000 చిల్లర ఉంది అమెజాన్లో. ఆ బుక్ కూడా కొనుక్కుని చదివితే బెటర్. రాజ్యాంగాన్ని కూడా ఇంకోసారి చదవాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ పెట్టారు, మీరు సమర్థించిన మాట వాస్తవం కదా. ఆ రోజు శాసనసభలో మీరు సమర్థించారా లేదా? ఈ రాజధాని సమర్థించారు, మళ్ళీ బ్యాక్ అయ్యారు. మడమ తిప్పను మాట తప్పనని ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మితే దాన్ని ఒమ్ము చేసి ఎన్నోసార్లు మడం తప్పారు, లెక్కలేనిసార్లు మాట తప్పారు. అలాగే నువ్వు మళ్ళీ మారుద్దామని ఆలోచన వల్ల కేంద్ర జోక్యం అవసరం వచ్చింది. అందుకే మేము శాసనసభలో తీర్మానం చేసాం, లోక్సభ నిన్న తీర్మానం చేసింది. అలాగే లోక్సభలో తీర్మానం చేసిన ప్రతి పార్లమెంటు సభ్యుడికి ఈ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున, బీజేపీ పార్టీ తరపున, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రాజ్యసభలో పెడుతున్నారు, క్యాబినెట్ కూడా దీన్ని ఆమోదిస్తుంది. ఇక దీనికి ఫుల్ స్టాప్ పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకా కామం ఉందనే భ్రమలో బతకొద్దు. అమరావతి ఈ రాష్ట్ర రాజధాని. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నీ పార్టీ అంగీకరించినా నీ పార్టీ అంగీకరించకపోయినా, ఇది సుస్పష్టం. అమరావతి ఈ రాష్ట్ర రాజధాని. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఆ రాజధాని అమరావతి. అమరావతి అజరామరం అవుతుంది. దీన్ని నువ్వు ఇక ఇంచు కూడా కదిపే ఆలోచన కనీసం కల్లో కూడా చేయొద్దు. దానికోసమే ఈ చట్టాలు తీసుకురావటం కానీ ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి నువ్వు కల్పించావు జగన్మోహన్ రెడ్డి. నువ్వే కల్పించి నువ్వే ప్రెస్ మీట్ పెడతాం హాస్యాస్పదం. కనీసం నువ్వు దాన్ని తెలుసుకునే మానేసి ఉంటే బాగుండేది పెట్టకుండా. అలాగే చివరిగా ఒక విషయం చెబుదాం అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిక్టేటిజం కానీ ఫాసిజం కానీ నియంతృత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు వీళ్ళు భరించరు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానో ఉపయోగపడాలంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే మీరు పనిచేద్దామని ఆలోచన ఉంటే, ప్రజల మద్దతు మీకు ఉండాలని కోరుకుంటే, ఎలాంటి పనికిమాలిన పనులు తక్షణం మానేయాలని జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతూ, అలాగే అసెంబ్లీలో బూతులు తిట్టామని చెబుతున్నాడు. సూటిగా ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, బూతులు తిట్టింది ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 సంవత్సరాల్లో ఆంబోతులు రంకెలేసినట్టుగా
మనుషులు అనే కనీస విచక్షణ విఘ్నత లేకుండా బూతులు తిట్టిన మీరు, శాసనసభలో మహిళలను అవమానించిన మీరు, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాకరీ చేస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ని 10 రెట్లు పెంచిన నాయకుడు, 4 సార్లు కన్నా ముఖ్యమంత్రి చేసేవాళ్ళు ఎప్పుడన్నా 100 ఏళ్ళ తర్వాత ఎవడన్నా వస్తారేమో నాకైతే తెలియదు. కానీ ఎప్పటికీ రాష్ట్ర బడ్జెట్ 10,000 కోట్లు కూడా లేని రాష్ట్ర బడ్జెట్ను 1,00,000 కోట్లు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు బడ్జెట్ పెంచిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం చరిత్రలో సుస్పష్టంగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ముఖ్యమంత్రులుగా 4 సార్లు కన్నా ఎక్కువ పనిచేయవచ్చాము కానీ ఫ్యూచర్లో అది మనకు తెలియదు. కానీ రాష్ట్ర బడ్జెట్ని 10 రెట్లు పెంచే నాయకుడు రాబోడు. అలాగే ఆయనతో పోటీ పడలేకపోయాం. ఇవాళ లోకేష్ గారు ఐటీ మంత్రి, ఆయన శాఖ విద్యాశాఖ అయినా ఐటీ అయినా మిగతా విషయాల్లో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆయన చేసే నెట్వర్క్ కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన వివిధ దేశాల్లో ఉన్న ఇండస్ట్రీలతో మాట్లాడటం కానీ, గూగుల్ని వైజాగ్ తీసుకురావడం కానీ, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు రావడం కానీ, 25.3% ప్రతి 100 రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి లోపల మదన పడుతున్నాడేమో నాకు అనుమానంగా ఉంది. మనం అసలు లోకేష్ బాబుతో కూడా కంపీట్ చేయలేని తాయికి దిగజారిపోయాం. లోకేష్ బాబును కూడా మనం అందుకోలేమనే దాంతో పిచ్చి మాటలు మాడుతున్నాడని నేను భావిస్తున్నా. అలాగే ఆ బాధ దహించేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. అలాగే అమరావతి ప్రాశస్యం, అమరావతి గొప్పతనం చూసే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆయన పెట్టిన దాన్ని ఇవాళ పార్లమెంట్ సమర్థించడం, ప్రజలు సమర్థించడం, అమరావతి రైతులు సమర్థించడం. మీరు ఎంతసేపు అమరావతి గురించి మాడమంటే రైతు గురించి మాడతావు. అసలు నీ దగ్గర ఆన్సర్ లేకుండా నువ్వు మీట్ ది ప్రెస్లు గతంలో ఉన్న విలేకరులు వెనకటి వాసుదేవ దీక్షితులు గారిని, కృష్ణారావు గారిని, ఇంకా చాలామంది ఒక 40 ఏళ్ల క్రితం ఎవరైతే రాష్ట్ర రాజకీయాల్లో మంచి జర్నలిస్టులుగా పేరు పొంది వాళ్ళ జీవితాలని ఫోర్త్ పిల్లర్గా అనుకుని మీడియాకి పేరోలు పేచెక్లు ప్రాపర్గా మినిమం వేజెస్ లేకపోయినా అలాంటి మీడియాలో పనిచేసిన వెనకనున్న మంచి జర్నలిస్టులతో కనుక మీట్ ది ప్రెస్ పడితే నువ్వు 2 గంటలు కాదు కదా, అరగంట కూడా మాట్లాడలేవని నేను బలంగా నమ్ముతున్నా. అసలు ఎవరో క్వశ్చన్ ఎయ్యక తప్ప. అలా కాకుండా అనుకూల మీడియాలుగా మారిపోవడం కూడా బాధాకరం. అలాగే మీరు 150 నుంచి 11 వచ్చింది, ఆత్మావలోకనం చేసుకోండి. మిమ్మల్ని ఈ అమరావతిని ఈ పాలన భరించలేక కూటమికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలని నమ్మి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ సహకారంతో 164 సీట్లు ఇచ్చి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే మీ విధానాలను మళ్ళీ సరిచేసుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది. ప్రజల్ని పరామర్శించవు కానీ జైల్లో ఉన్న నాయకుల్ని పరామర్శిస్తావు. చివరిగా మన ఎమ్మెల్యేలకి అయ్యన్న పాత్రుడు గారు లాస్ట్ ఇయర్ గేమ్స్ పెట్టారు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఈ సంవత్సరం కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని నిశ్చితంగా గమనిస్తే ఆయన కూడా క్రికెట్ టోర్నమెంట్కి వచ్చి ఆడుంటే డెఫినెట్గా ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా వీళ్ళు బాల్ని రబ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వికెట్ తీద్దామని ప్రయత్నం చేస్తా బాల్లో రుద్దుతుంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈగోకి, జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీకి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, అరే అసలు మనం ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇలా ఈ మంత్రి ఏళ్ళ బాల్కి అవుట్ అవటం వేస్ట్, మనం అవుట్ అవ్వకూడదని చెప్పి ఆయనే హిట్ వికెట్ కొట్టి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి నేచర్ మాజీ ముఖ్యమంత్రికి ఉందంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీ రాష్ట్రం కోసం పనిచేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మార్చుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వల్ల రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం జరగాలంటే నీ వైఖరి మారాలి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఈరోజు ఆసేతు హిమాచలం ఎంపీలందరూ అమరావతి రాజధాని సమర్థించి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభకి ఎన్నికైన ఎంపీలందరికీ మా రాజధాని అమరావతి బిల్లు మీద ఓటేసి నందుకు మీకు సెల్యూట్ చేస్తూ రాజ్యసభలో కూడా ఈరోజు ఆమోదం పొందుతుంది. అలాగే రాబోయే కాలంలో అమరావతి అజరామం అవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆయన వైఖరి మార్చుకోకుండా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం తప్ప ఆయన నిద్ర నటిస్తున్నాడు.
నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు అని చెప్పే ఇందాక. నిద్ర నటిస్తే మనం లేపలేం. అంటే ప్రతిపక్ష హోదా రూల్స్ కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయనకి తెలవకపోయినా ఆయన సలహాదారులు చెప్తారు. 680 కోట్లు ఇచ్చి 680 కోట్ల రూపాయలతో సలహాదారులను పెట్టుకుని మరీ ఈ తప్పులన్నీ చేసి ఇవాళ అవన్నీ మాట్లాడటం చాలా బాధాకరం. రాజకీయ పార్టీగా ఇది కరెక్ట్ స్టాండ్ కాదని నేను భావిస్తున్నా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటారని నేను నమ్ముతున్నా. ఒక రైతు చెప్పాడు ఇందాక నేను వస్తుంటే, నేను మా కాన్స్టిట్యున్సీలో మన సీఎం గారు వచ్చినప్పుడు మామిడి తోటలో పెడితే ఆ పక్క రైతు మా పొలం ఆ పక్కనే రండి అని చెప్పి ఫోన్ చేసి మావిగనంటే మామిడి పంటకి ఒక దశలో పూత దశలో వచ్చే ఒక రకమైన తెగులు పేరు అది అంట. మరి ఆయన తెలిసి చెప్పాడో తెలవక చెప్పాడో నాకు తెలియదు, కానీ రైతు చెప్పాడు. నాకైతే అంత క్లారిటీ లేదు, బట్ రైతు చెప్పాడంటే నిజమే అనుకున్నా. వ్యవసాయం 6 కాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు సోదరుడు చెప్పాడంటే అది నిజం నమ్ముతున్నా. అమరావతిని మీరు లోక్సభలో 4 బాయ్కాట్ చేసినాం కాదు, 151 మంది ఎమ్మెల్యేలు అంతమంది ఎంపీలు ఉన్నప్పుడే నువ్వు అమరావతిని ఏమీ చేయలేకపోయావు. ఇవాళ మీకున్న 4 ఎంపీలతో 11 మంది శాసనసభ్యులు అమరావతిని ఇంచు కూడా కదలచో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆలోచన ఇవాళ నుంచి విరమించుకుని ప్రశాంతంగా ఏం చేస్తే బాగుంటుంది, మన పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మనం ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడడం, నిర్మాణాత్మకమైన పాత్ర ఎలా పోషిద్దాం, అసెంబ్లీకి వద్దాం ఇక అనే ఆలోచన చేసి నీ పార్టీ నుంచి 4 శాసనసభ్యులు కొత్తగా గెలిస్తే వాళ్ళు అలో లక్షలాన్ని ఏడుస్తున్న పరిస్థితి. వాళ్ళకి మేము అసెంబ్లీ చూస్తామో చూడకుండానే రిటైర్ అయిపోతామని బాధపడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా నెలకొన్నాయి. దయచేసి అలా చూడాలని కోరుతూ ఇక అమరావతి గురించి రేపటి నుంచి దయచేసి నువ్వు మాట్లాడవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఛాయిస్ లేదు, నీకు ఛాన్స్ లేదు, ఛాయిస్ లేదు, ఆప్షన్ లేదు. అమరావతి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమరావతి రాజధాని, అమరావతి అజరామరం, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక రాజధాని. థ్యాంక్ యూ సో మచ్. అనుకోవచ్చు. అంటే ఆయన వైఖరి అవ్వన పెళ్ళికి భజంత్రిలాగా ఇంకా ఎన్నాళ్ళు అమరావతి గురించి మాట్లాడు. అమరావతి 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 అని అంటే 11 మందిని నీ పార్టీ నుంచి పోటీ చేయించినప్పుడు లేనిది 3 శాసనసభ్యులు వ్యతిరేకించినా పట్టించుకోవాలా. ప్రజాస్వామ్యంలో ఫీడ్బ్యాక్ ఇంపార్టెన్స్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మా మీద కూడా ఎవరైనా ఐవీఆర్ఎస్లు తీసుకుని మేము పని చేస్తున్నామో పని చేయట్లేదు తీసుకుంటారు. మీరు అసలు ఫీడ్బ్యాక్ తీసుకోరు. మీరు అనుకుందే చట్టం, మీరు అనుకుందే న్యాయం అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. అది నీ పార్టీ వరకే కుదురుద్ది. నీ పార్టీలో పోలిట్ బ్యూరో వాళ్ళకి కానీ ఎవరికన్నా మాట్లాడేవాళ్ళకి అదే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కానీ మాట్లాడేవాళ్ళకి కూడా అవకాశం ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ మీ పార్టీలో నీ ఇష్టం కానీ రాజకీయాల్లో చట్టసభల్లో మీ ఇష్టం కాదు. ఇది ఎట్టి పరిస్థితిలో చట్టాలకు లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైతే మ్యాండేట్ ఇచ్చి గెలిపించారో ఆ శాసనసభ్యులు తీర్మానం చేసి మేము పంపించాం. అలాగే బీజేపీ సపోర్ట్ చేసింది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మా 3 పార్టీలే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ, దానికి మీరు సిగ్గుపడాలి. ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు మీకు ఇచ్చినందుకు, 4 లోక్సభ సీట్లు ఇచ్చినందుకు కూడా వాళ్ళని మీరు మరోసారి అవమానించారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట తప్పను మడం తెప్పను అనేది ఆయన చెప్పాడు, కానీ అధికారంలోకి రాకముందు అలా చెప్పాడు, కానీ అధికారంలోకి వచ్చినాక ఉండలేకపోయాడు. మాట తప్పడం మడం తిప్పడం అలవాటు అయిపోయింది. ఎవరికైనా పొరపాటు గ్రహపాటు అలవాటు అంటారు. ఫస్ట్ పొరపాటు చేస్తారు, తర్వాత గ్రహపాఠం చేస్తారని అనుకుంటారు. 3వ సారి చేస్తే అది అలవాటు అయిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోతుంది నేను బలంగా నమ్ముతున్నాను.